ద క్లౌడ్ పోయంలో 5th స్టాంజా ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే పోయట్రీని మనము మనసు పెట్టి వింటామో, పోయట్రీని మనం ఫీల్ అవుతామో, అప్పుడు మాత్రమే దాన్ని మనము ఎంజాయ్ చేయగలము. అందుకే మీరు కూడా ఇప్పుడు మనసు పెట్టి వినండి, ఒకసారి ఫీల్ అవ్వండి. మీరు ఖచ్చితంగా ఈ పర్టికులర్ 5th స్టాంజాను కూడా మీరు ఎంజాయ్ చేస్తారు, నో డౌట్ అట్ ఆల్. ఓకే, స్టార్ట్ చేద్దాం మరి. ఐ బైండ్ ద సన్స్ థ్రోన్ విత్ ఎ బర్నింగ్ జోన్. ఇక్కడ క్లౌడ్ చెప్తాను చూడండి. పోయిట్ యొక్క ఇమాజినేషన్ చూడండి ఒకసారి. పోయిట్ మన క్లౌడ్ని ఎలా పర్సనిఫై చేశాడో ఒకసారి మీరు గమనించండి. ఇక్కడ ఐ బైండ్ ద సన్స్ థ్రోన్ విత్ ఎ బర్నింగ్ జోన్. క్లౌడ్ చెప్తోంది ఇక్కడ, నేను మండుతున్న అగ్నిజ్వాలతో, మండుతున్న అగ్నిగోళంతో సూర్యుని యొక్క సింహాసనాన్ని బంధిస్తాను అని చెప్తాను. సూపర్ కదా? అంటే సూపర్ అంటే నేను దేనికి సూపర్ అంటున్నానంటే పోయిట్ యొక్క ఇమాజినేషన్కి. పోయిట్ యొక్క ఇమాజినేషన్కి. పోయిట్రీ అంటేనే ఇమాజినేషన్ కదా. ఎస్. అండ్ ద మూన్స్ విత్ ఎ గర్డల్ ఆఫ్ పర్ల్. పోయిట్ ఏం చెప్తున్నా అంటే, మూన్ ఎలా ఉందో తెలుసా? మూన్ ఎలా ఉందో తెలుసా? రాత్రివేళ మీరు చూడండి, మూన్ ప్రకాశిస్తూ ఉంటుంది. అలా ఎందుకు ప్రకాశిస్తుంది అంటే పోయిట్ చెప్తున్నాడు ఇక్కడ, అండ్ ద మూన్స్ విత్ అ గర్డల్ ఆఫ్ పర్ల్. ఇక్కడ మెరుస్తున్నటువంటి, దగ్గర మెరుస్తున్నటువంటి ముత్యాలు ఉంటాయి కదా, ఆ ముత్యాలతో చేసినటువంటి వడ్డానం ఉంది కదా, దాన్ని ధరించి ఉందంట మూన్. బహుశా అందుకేనేమో రాత్రివేళ మూన్ ప్రకాశిస్తుంది, బహుశా అందుకేనేమో. ద వోల్కనోస్ ఆర్ డిమ్. ఇక్కడ అగ్నిపర్వతాలు మసకబారుతూ ఉన్నాయి. అండ్ ద స్టార్స్ రీల్ అండ్ స్విమ్. అండ్ ద స్టార్స్ రీల్ అండ్ స్విమ్. నక్షత్రాలు మనం అలా ఆకాశంలో నక్షత్రాలు మనం రాత్రిపూట చూసినట్లయితే నక్షత్రాలు అలా కదులుతూ ఉన్నట్లు అనిపిస్తుంది మనకి. అలా మెరుమెట్లు కలుపుతూ ఉంటాయి. అందుకే ఇక్కడ పోయిట్ ఏం చెప్తున్నాడు చూడండి, ద వోల్కనోస్ ఆర్ డిమ్. ఇక్కడ అగ్నిపర్వతాలు మసకబారుతూ ఉన్నాయి. అండ్ ద స్టార్స్ రీల్. ఆ నక్షత్రాలు తిరుగుతూ ఉన్నాయి. అంతేకాదు, మరియు స్విమ్, నక్షత్రాల ఈత ఆడుతూ ఉన్నాయి, అంటే జలకాలు ఆడుతూ ఉన్నాయి. వెన్ ద విల్ విండ్స్ మై బ్యానర్ అన్ఫోల్డ్. ఆ పలచటి అందమైన అద్భుతమైనటువంటి ఒక బ్యూటిఫుల్ క్లాత్ ఉంటుంది కదా, క్లాత్ లాంటి నా బ్యానర్ ఉంటుంది కదా, దాన్ని విప్పుతూ ఉన్నప్పుడు ఈ నక్షత్రాలు అలా తిరుగుతూ ఉన్నాయి. అలాగే అవి ఈత ఆడుతూ ఉన్నాయి. అలాగే వోల్కనోస్ ఆర్ డిమ్. వోల్కనోస్ అంటే అగ్నిపర్వతాలు మసకబారుతూ ఉన్నాయి. ఫ్రమ్ కేప్ టు కేప్ విత్ ఎ బ్రిడ్జ్ లైక్ షేప్ ఓవర్ ఏ టోరెంట్ సీ. Sunbeam proof I hang like a roof, the mountains its columns be. ఇక్కడ చూడండి, క్లౌడ్ ఏం చెప్తుందంటే, నేను ఆకాశానికి భూమికి మధ్యలో అలా వేలాడుతూ ఉంటాను. చూడండి, ఐ హ్యాంగ్ లైక్ ఏ రూఫ్, అంటే ఒక రూఫ్ లాగా నేను వేలాడుతూ ఉంటాను. ఇలా ఫ్రమ్ కేప్ టు కేప్ విత్ ఎ బ్రిడ్జ్ లైక్ షేప్. బ్రిడ్జ్ లైక్ షేప్ అంటే మీరు ఒక సముద్రం తీసుకున్నట్లయితే ఆ సముద్ర ప్రవాహం మీద, అంటే ఈ పక్క ఒక బ్రిడ్జ్ కట్టింటారు కదా, అలాగే నేను కూడా ఆ అంచు నుండి ఈ అంచు దాకా, ఈ అంచు నుండి ఆ అంచు వరకు ఆ బ్రిడ్జ్ షేప్ ఎలా ఉంటుందో, ఆ వంతెన షేప్ లాగా నేను కూడా ఇక్కడ ఎలా చేస్తుంటాను, నేను అలా వేలాడుతూ ఉంటాను. నేను ఏం చేస్తుంటాను, నేను ఒక సన్బీమ్ ప్రూఫ్ లాగా నేను పని చేస్తాను. నేను అక్కడ అంటే ఏంటి, మనకు సూర్యుని యొక్క కిరణాలు మనకు డైరెక్ట్ మన మీద పడకుండా అప్పుడప్పుడు మేఘాలు అడ్డుకుంటాయి కదా, అందుకే మేఘం చెప్తుంది అనమాట. చూడండి, సన్బీమ్ ప్రూఫ్, ఐ వర్క్ లైక్ ఏ సన్బీమ్ ప్రూఫ్, ఐ హ్యాంగ్ లైక్ ఏ రూఫ్, ద మౌంటైన్స్ ఇట్స్ కాలమ్స్ బే. అక్కడ కింద కొండలు, పర్వతాలు, కొండలు ఇవన్నీ ఉంటాయి కదా, కాలమ్స్ లాగా ఉన్నాయన్నమాట. సూపర్ కదా, భలే వర్ణించారు కదా పోయిట్ ఇక్కడ. ద ట్రయంఫల్ ఆర్క్ త్రూ విచ్ ఐ మార్చ్. అంటే నేను విజయోత్సవంతో అలా నడుస్తూ ఉంటాను. నేను అంటే విత్ హరికేన్, ఫైర్ అండ్ స్నో. నేను ఫైర్, స్నో, అగ్ని, మంచు, అలాగే హరికేన్, ఇలా గాలి, విపరీతమైన గాలి వచ్చినప్పుడు అలా మేఘాలు కదులుతూ ఉంటాయి కదా, అలా అనమాట.
అండ్ వెన్ ద పవర్స్ ఆఫ్ ద చైర్ ఆర్ చైన్ టు మై చైర్, ఎప్పుడైతే గాలి యొక్క శక్తులు ఉంటాయి కదా, ఆ శక్తుల్ని నా చైర్కి బంధించి ఉన్నప్పుడు, ఆ చైర్కి బంధించి ఉన్నప్పుడు, ఈజ్ ద మిలియన్ కలర్డ్ బో, అంటే ఒక కోటి రంగులతో కూడుకున్నటువంటి ఒక ఇంద్రధనస్సు ఉంటుంది కదా. ఇంద్రధనస్సు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, కోటి రంగులతో ఉన్నటువంటి ఒక ఇంద్రధనస్సు. ద స్ఫియర్ ఫైర్ అబౌవ్ ఇట్స్ సాఫ్ట్ కలర్స్ ఓ, అంటే ఎలా ఉంటుందంటే ఆ వ్యూ, బ్యూటిఫుల్ వ్యూ ఎలా ఉంటుందంటే, ద స్ఫియర్ ఫైర్, అగ్నిగోళము ఒక సాఫ్ట్గా ఉంటే ఎలా ఉంటుంది, అగ్నిగోళము సాఫ్ట్గా ఉంటే ఎలా ఉంటుంది, అలాంటి అందమైన ఒక బ్యూటిఫుల్ వ్యూ ఉందంట. సాఫ్ట్ కలర్స్ ఓ, వైల్ ద మాయిస్ట్ ఎర్త్ వాజ్ లాఫింగ్ బిలో, అప్పుడు ఎప్పుడైతే ఆ టైంలో ఈ మంచుతో ఉన్నటువంటి భూమి నవ్వుతూ ఉంటుందంట, ఈ బ్యూటిఫుల్ ఆ వ్యూని చూసి. చాలా అద్భుతంగా వర్ణించారు కదా. ఎస్, థ్యాంక్ యూ.